యు ఆర్ నాట్ ఏ 24/7 సర్వీసెస్. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడానికి నువ్వు లేవు. ఎస్ అని చెప్పే ఒక టాయ్ నువ్వు కాదు. ఇప్పుడు నువ్వు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, నో చెప్తే గిల్టీగా ఫీల్ అవుతారేమో, రూడ్గా తీసుకుంటారేమో, లేకపోతే వాళ్ళు హర్ట్ అవుతారేమో, లేకపోతే వాళ్ళు మాట్లాడరేమో, ఉండరేమో, అర్థం చేసుకోరేమో అని చెప్పేసి నో చెప్పాల్సిన దగ్గర కూడా నువ్వు ఎస్ చెప్పి తల ఊపుతూ ఉంటావు. అది బయటికి వెళ్ళే విషయమైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్ని కలిసే విషయం అవ్వచ్చు, ఏదైనా వర్క్లో హెల్ప్ చేసే విషయం కావచ్చు, ఏదైనా అవ్వండొచ్చు. ఎందుకు ఎస్ చెప్తున్నావు? నీకు ఇష్టం లేకుండా చేసేవా అలాగే లైఫ్లోని? కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్లో ఇట్స్ ఓకే, కానీ ప్రతిసారి నువ్వు నో చెప్పాలనుకున్నప్పుడు నో చెప్పకుండా నువ్వు ఎస్ చెప్తున్నావు అంటే ఇట్స్ ఎ రాంగ్. నో చెప్పడం ఇట్స్ నాట్ ఏ రాంగ్ రిజెక్షన్, ఇట్స్ ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ యూ షుడ్ అండర్స్టాండ్. అండ్ ఒకవేళ వాళ్ళకి అవైలబుల్ లేవు, రాలేవు, కలవలేవు, చేయలేను అన్నప్పుడు నీ లైఫ్లో ఉండే పీపుల్ దాన్ని అర్థం చేసుకోపోతే దెన్ వాట్ రైట్ ఫర్ దెమ్? ప్రతిసారి నువ్వు వాళ్ళకి అవైలబుల్గా ఉంటే వాళ్ళు నీ లైఫ్లో అవైలబుల్గా ఉంటారు, నిన్ను అర్థం చేసుకుంటారంటే యూ డోంట్ నీడ్ సచ్ ఎ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. సమ్ టైమ్స్ నీకు ఏదనిపిస్తుందంటే అది నువ్వు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. ఇన్ కేస్ అవ్వలేకపోతే ఫేక్ చేస్తున్నావు, వాళ్ళతో కాదు నీతో నువ్వు. యు ఆర్ నాట్ హియర్ టు సాటిస్ఫై ఎనీబడి ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ ఫీల్ టు సే నో, యూ జస్ట్ సే నో. ప్రతిసారి నువ్వు ఎస్ చెప్పుకుంటూ పోతుంటే నీ మంచితనాన్ని చాలా మంది అడ్వాంటేజ్గా తీసుకుంటారు. దెన్ ఆ స్టేజ్లో నిన్ను చూడాలని నేను అనుకోవట్లేదు.